అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణి. నేను ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను. అండ్ మాకు ఫోర్త్ ఇయర్‌లో ఏఎల్‌పి అండ్ ర్యావెప్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. ఈఎల్‌పి ఆర్ ఏఎల్‌పి. ఈఎల్‌పి అంటే ఏంటంటే ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట. దీంట్లో మనకి కొన్ని యూనిట్స్ ఇస్తారు. స్వీట్ కార్న్ ప్రొడక్షన్ అని, మష్రూమ్ యూనిట్ అని, వర్మి కంపోస్ట్ అని, బయో ఫెర్టిలైజర్స్ అని. సో, దాంట్లో మాకొచ్చిన యూనిట్ వచ్చేసి స్వీట్ కార్న్ ప్రొడక్షన్. దీంట్లో మాకు 1 ఏకర్ ఇచ్చి మేము స్వీట్ కార్న్ ప్రొడక్షన్ చేయాలనమాట. సో, మాకెలాంటిది ఇచ్చారంటే మొత్తం గడ్డి ఉన్నది ఇచ్చారు. సో, దాన్ని ట్రాక్టర్‌తోని ఎంబీ ఏసి, డిస్క్ ప్లో ఏసిన తర్వాత మళ్ళీ కల్టివేటర్‌తోని ఏసి, రోటోవేటర్ ఏసిన తర్వాత మంచిగా అయిపోయింది. అక్కడున్న స్టబుల్స్ అన్నీ తీసాం మేము. అది మొత్తం పారాగ్రాస్ చేత్తోని చేసేసరికి చాలా కష్టమైంది. మేమన్నీ ఎత్తుకుపోయి వేరే దగ్గర ఏసినాం. దీని తర్వాత ఏందంటే ఫెన్సింగ్ చేయాలన్నమాట చుట్టూరు. ఆ ఫెన్సింగ్ ఎట్లా అంటే మేము ఒక వారం మొత్తం ఫెన్సింగ్‌కే టైం అయిపోయింది. అండ్ ఇక్కడేం చేస్తున్నారంటే అంటే గ్రాస్ కట్టర్‌తోని ఆ చుట్టూ ఉన్న గ్రాస్‌నంతా కట్ చేషిండ్రు. ఈ ఫెన్సింగ్ ఎట్లా అంటే వేరే దగ్గర ఉన్న ఫెన్సింగ్‌ని మేము అక్కడ ఇప్పి మళ్ళీ మా చేనులో పెట్టాలనమాట. మళ్ళీ పోల్స్ తవ్వి ఆ ఫెన్సింగ్ ఎయడానికి మాకు ఒక 1 వీక్ పట్టింది. చాలా కష్టము. కానీ ఇగ తప్పట్లేదు. అన్ని యూనిట్స్ ఇంత హార్డ్ ఉండవు. సో, మీ అదృష్టం బట్టి ఇట్లా ఉంటది. ఫస్ట్ ఆ ఫెన్సింగ్ అయిపోవడానికి చాలా టైం అయితే పట్టింది. అండ్ ఇక్కడ మేము ఫెన్సింగ్ వర్క్ చేస్తుంటే అక్కడ ట్రాక్టర్ నడిపారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పోల్స్ ఏస్తున్నాము. ఫస్ట్ మేము ఏసిన పోల్స్ అన్నీ తక్కువ లోతులో ఏసినాం. మళ్ళీ మాతోని చేపిచ్చారు. డబుల్ వర్క్ అయిపోయింది. మళ్ళీ ఏసి, మళ్ళీ తీసి, మళ్ళీ ఎయడం. ఇక్కడ మా ఫ్రెండ్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు గ్రాస్ కట్టర్ గురించి. కానీ మర్చిపోయిండు. ఆ పోల్స్‌ని మళ్ళీ గట్టిగా ఏసిన తర్వాత వేరే దగ్గర ఉన్నాయి అన్నాం గదా! కంచెలు అక్కడి నుంచి ఇప్పుకొనొచ్చి అండ్ ఇక్కడ గార్డెన్ చేస్తున్నాం. అవి ఎంత బరువున్నాయంటే ఒక్కొక్కరికి చేతులకు తగిలి రక్తాలు గూడా వచ్చేసినాయి. అండ్ ఇదే అనుకుంటా మా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. కానీ చుక్కలు కనిపించినాయి. చాలా కష్టం అబ్బా ఫార్మింగ్. సో, దీనివల్లన్నా మాకు ఫార్మర్స్ మీద అండ్ మా అమ్మ నాన్నల మీద కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. కొంచెం కాదు బానే. సో, వాళ్ళంత కష్టపడుతున్నారని తెలిసింది. హ్మ్. ఇది మా ఎక్స్‌పీరియన్స్. దీని తర్వాత సోయింగ్ అనేదుంది. సోయింగ్ అండ్ ఫైనల్లీ అంత కష్టపడిన తర్వాతనైతే మాత్రం మా ఫెన్సింగ్ 1 వీక్ తర్వాత అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కొంచెం అన్న వర్క్ అయిపోయింది. తర్వాత మేము సోయింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సోయింగ్ అనేది మేము రిడ్జ్ అండ్ ఫర్రో ఏస్తున్నాము. ఓన్లీ 90% ఆఫ్ ద ఫీల్డ్ మేము మేజ్ ఏసి మిగతాది లీఫీ వెజిటబుల్స్ ఏస్తున్నాం. సో, అది కూడా చూడండి. కానీ ఇన్ని రోజుల తర్వాత ఫెన్సింగ్ అయిపోయింది. అది హ్యాపీ. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.